అల్వాల్ సర్కిల్ ప్రశాంత్ నగర్ కాలనీలో 25 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న భూగర్భ డ్రైనేజ్ పనులకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి, మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు రవీందర్రావు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. ఇది అని కొత్తది చూసేసుకున్నావు ఇందరికి ఎవరైనా మళ్ళీ ఇప్పుడు మనం లేని దగ్గర ఒకటి వేద్దాం కానీ ఇక్కడ ఎందుకు సార్ అన్నాడు. వాళ్ళ రిలక్టెన్సీ ఉండే చాలా రోజులు, కానీ అసలు వదలలే. రోజు అల్వాల్లో ఇందిరానగర్ మరియు ప్రశాంత్ నగర్ కాలనీలో రెండిట్లో సివరేజ్ వర్క్స్ స్టార్ట్ చేయించడం కోసమని మన ముఖ్య అతిథిగా మరి రాజశేఖర రెడ్డి గారు రావడం జరిగింది. ఈ రెండు వర్క్స్ కూడా ఎప్పటి నుంచో చాలా రోజుల నుంచి పెండింగ్ ఉండే. ఈ కాలనీ వాసులు అందరూ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లగానే ఎమ్మెల్యే గారు స్పందించి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఇవన్నీ కూడా వర్క్స్ చేయించడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. సివరేజ్ వర్క్స్ చాలా ఇయర్స్ నుంచి చాలా కాలనీస్లో పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా ఒక్కొక్కటి ప్రతి ఒక్క కాలనీలో ఏవైతే మా దృష్టిలో ఉన్నాయో అవన్నీ కూడా మేము నోట్ చేసుకొని ఖచ్చితంగా అన్నీ కూడా చేపిస్తున్నాము. ఇంకా పెండింగ్ ఉన్నాయి కూడా మేము ప్రపోజల్స్ పంపించడం జరిగింది. అన్నగారు ఎమ్మెల్యే గారి సహకారంతో మేము అన్ని పనులు కూడా మేము ఖచ్చితంగా చేస్తామని చెప్తూ ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఎమ్మెల్యే గారు, మాజీ కార్పొరేటర్ శ్రీమతి విజయశాంతి గారు మరియు శ్రీధర్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మా కాలనీకి ఈ యొక్క డ్రైనేజ్ విషయంలో ఎంత బాధపడ్డామంటే అంత బాధపడ్డాము. ఇక లేడీస్ అయితే ఇక అనరాని మాటలు అన్నారు అనుకోని, ఎందుకంటే అన్నారు మోరీల నీళ్లు పట్టుకొని గుడికి ఎట్లా పోవాలి అది ఇది అనేది చాలా ఇబ్బందికరంగా ఉండే కార్యక్రమం. అందుకని చెప్పి మేము చాలా కూడా ఎంబడి పడ్డాము. ఎమ్మెల్యే గారు కూడా మాకు చాలా సహకరించారు. ఏది ఏమైనా మీరు వదలకుండా తిరుగుని మేము మీ పని చేపిస్తానని అన్నాడు. ఆయన మాట పట్టుకొని మేము తిరిగినాము. మా కాలనీ వాళ్ళు అందరూ కూడా తిరిగినారు, ఎక్కడికంటే అక్కడికి వచ్చిండ్రు. శ్రద్ధగా ఈ యొక్క కాలనీకి దీనికి ఈ ఛాలెంజ్గా తీసుకొని తిరగడం జరిగింది. మేము ఎమ్మెల్యే గారికి మా కాలనీ తరపు నుంచి పూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇదే విధంగా మాకు ఫ్యూచర్లో కూడా సహాయ సహకారాలు అందజేస్తారని చెప్పి కోరుకుంటున్నాం. మరి విజయశాంతి మేడం కూడా దీనికి చాలా కృషి చేసింది. ఆమె కూడా ఎక్కడికంటే అక్కడికి వచ్చింది. ఆ ఫోన్లు కూడా చేసి మమ్మల్ని రమ్మంటే మేము అందరం కూడా పోయినాం. అక్కడ ఎవరిని కలవాలనో వాళ్ళని కలిసినాం. సార్ చెప్పింది వీళ్ళందరూ చేసింది. వీళ్ళందరికీ కూడా మేము కాలనీ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక ఇష్యూ వాటర్ విషయంలో మాకు ఒక చిన్న ఇష్యూ ఉన్నది. ఏంటంటే అందరికీ ఆల్టర్నేట్ డేస్ వస్తున్నాయి. మాకు 2 రోజులకు 3 రోజులకు ఆ విధంగా జరుగుతుంది. కనుక మాకు ఆల్టర్నేట్ డేస్ వాటర్ అరేంజ్ చేయమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఎమ్మెల్యే కానీ మా కాలనీ తరఫు నుంచి. ఇంకోటి ఆ వచ్చే నీళ్ళు కూడా టైమింగ్ లేదు. ఎప్పుడు అది రాత్రి 12 గంటలకు వస్తుందా, 1 గంటకు వస్తుందా, పొద్దుగాల 5 గంటలకు వస్తుందా, 6 గంటలకు వస్తుందా తెలియని పరిస్థితిలో ఉన్నాము. ఇదివరకేమో చెప్పేది ఎప్పుడు వాటర్ వచ్చేది, ఇప్పుడు అది లేదు. ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నాయి నీళ్ళు. వాళ్ళు కొంతమంది పట్టుకుంటున్నారు, కొంతమంది పట్టుకోలేని పరిస్థితిలో ఉన్నది. ఎందుకంటే నీళ్ళు సరిగ్గా టైంకి వస్తలేవు కనుక అదొక పెద్ద ఇబ్బందికరమైంది. అది దయచేసి ఎమ్మెల్యే గారు తమరి దృష్టికి తీసుకొస్తున్నాం. ఇది చేయండి. ఇది అయినాక మేము రోడ్ల విషయం అడుగుతాం.